మార్నింగ్. ఈరోజు వార్తాపత్రికలలో వచ్చిన వార్తా విశేషాలు తెలుసుకుందాం. మనం పత్రిక చూద్దాం. ముందుగా మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాలకు సంబంధించిన ఎడిషన్. తరగతులు ఆపితే చర్యలు తప్పవు, బకాయిలు చెల్లించే బాధ్యత ముమ్మాటికి మాదే, విద్యకు ప్రభుత్వం పెద్దపీట, సిద్దిపేట అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం, 3 ముక్కలుగా ఉస్నాబాద్, రాష్ట్ర బీసీ సంక్షేమ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్. అద్దె భవనాల్లో కొనసాగుతున్న గురుకులాలకు కిరాయి బకాయిలు చెల్లించడం లేదని తాళాలు వేస్తే చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందని, తరగతులు ఆపాలని చూస్తే చర్యలు మాత్రం తప్పవంటూ రాష్ట్ర బీసీ సంక్షేమ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ స్పష్టం చేశారు. గత ప్రభుత్వం అద్దె భవనాలకు కిరాయిలు చెల్లించని మాట వాస్తవమే అని, ఫీజు రీఎంబర్స్మెంట్ కూడా పెండింగ్ లోనే ఉందని, అయినప్పటికీ బకాయిలను ఫీజు రీఎంబర్స్మెంట్స్ ను దశల వారీగా చెల్లించే బాధ్యత ముమ్మాటికి తమ ప్రభుత్వాందే అన్నారు. విద్యాభివృద్ధి కోసం ప్రభుత్వం పెద్దపీట వేస్తూ ముందుకు సాగుతున్న క్రమంలో సమస్యలేవున్నా వినేందుకు, పరిష్కరించేందుకు తామంతా సిద్ధంగా ఉన్నామన్నారు. సిద్దిపేట జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా కేడం లింగమూర్తి ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జిల్లా గ్రంథాలయంలో లింగమూర్తి చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం మంత్రి అభినందించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, గ్రంథాలయాలు నిరుపేద విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పించే నిలయాలని, ఇందులో పనిచేసే వారంతా పారదర్శకంగా పనిచేయాలని, ఎక్కడ ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలను సమకూర్చడమే కాకుండా వాటి వ్యవహారాలను చూసేందుకు చైర్మన్లను కూడా వెనువెంటనే నియమిస్తున్నట్లు తెలిపారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలో అధునాతన గ్రంథాలయం ఉన్నందున ఏ పోటీ పరీక్షలు జరిగినా తెలంగాణ మొత్తంలో సిద్దిపేట నుండే ఎక్కువ మంది నిరుద్యోగులు ఉద్యోగ అవకాశాలు సాధించుకునేందుకు అవసరమైన సౌకర్యాలన్నింటినీ కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. గత ప్రభుత్వం చెప్పిందే వేదం, చేసిందే శాసనం అనే పరిస్థితి ఇప్పుడు లేదని, ప్రజా పాలనలో ఎవరైనా ఎలాంటి సమస్యనైనా చెప్పుకోవచ్చునన్నారు. ఉస్నాబాద్లో ఇంటిగ్రేటెడ్ స్కూల్ కాంప్లెక్స్ కు శంకుస్థాపన చేసుకున్నామని, అదేవిధంగా సిద్దిపేట జిల్లాలోని సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్ నియోజకవర్గాల్లోని అవసరమైన స్థల సేకరణ చేపడితే రెండో విడతలో ఈ నియోజకవర్గాల్లోనూ ఇంటిగ్రేటెడ్ స్కూల్ కాంప్లెక్స్ ఏర్పాటుకు కృషి చేస్తానన్నారు. ఉస్నాబాద్ నియోజకవర్గం 3 జిల్లాల్లో ఉందని, గతంలో 3 ముక్కల విషయంలోనూ తాను మాట్లాడిన మాటలకు కట్టుబడి ఉన్నానని, రాబోయే నియోజకవర్గ పునర్విభజనలో ఏం చేయాలో తనకు తెలుసునన్నారు. ప్రభుత్వం ప్రజలకిచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చే దిశగా ముందుకు సాగుతుందని, గత ప్రభుత్వం ₹1,00,000 రుణమాఫీని 4 దఫాలుగా కూడా పూర్తి చేయని వారు నేడు 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో జరిగినప్పటికీ రాజకీయం కోసం విమర్శలు చేయడం సిగ్గుచేటన్నారు. 2 లక్షల పైన ఉన్న వారి రుణాలు కూడా మాఫీ చేసే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతుందని, 2 లక్షల పైన రుణాలు ఉన్నవారు మిగిలిన డబ్బులను కడితే రుణ విముక్తులు అయ్యేందుకు అవసరమైన నిర్ణయం తీసుకొని త్వరలోనే తీసుకోబోతున్నామన్నారు. ప్రభుత్వ విద్యా సంస్థల్లో విద్యాభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత క్రమంలో ముందుకు సాగుతుందని మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ అన్నారు. ఇందులో భాగంగానే ఇటీవల ఉపాధ్యాయుల నియామకాలు, బదిలీలు చేపట్టడంతో పాటు ప్రతి పాఠశాలకు ఉచిత విద్యుత్, శానిటేషన్ సిబ్బంది నియామకం, మంచినీటి సౌకర్యం కల్పించడం జరిగిందన్నారు. 5,000 కోట్లతో రాష్ట్ర వ్యాప్తంగా ఈ సంవత్సరానికి గాను 29 స్కూళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసుకున్నామని, రాబోయే రోజుల్లో మిగిలిన నియోజకవర్గాల్లోనూ ప్రాధాన్యత క్రమంలో కేటాయిస్తామన్నారు. నిరుద్యోగులకు లైబ్రరీలు, ఉద్యోగ అవకాశాలు కల్పించే సోపానాలుగా ఉండాలని, ప్రత్యేక శిక్షణ అవసరమైన విద్యార్థులకు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ స్టడీ సర్కిల్ మరింత మెరుగైన శిక్షణ ఇప్పించి ఉద్యోగ అవకాశాలు మరింతగా పెంచేందుకు కృషి చేస్తామన్నారు. నామినేటెడ్ పోస్టుల భర్తీ, సమాజం మీద పూర్తి స్థాయి అవగాహన ఉన్న లింగమూర్తిని గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రుల సహకారంతో నియమించుకున్నామని, రాబోయే అతి కొద్ది రోజుల్లోనే జిల్లాలో నామినేటెడ్ పదవుల భర్తీ ఉండబోతుందన్నారు. మార్కెట్ కమిటీ కూడా చైర్మన్ స్థానాలను పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారికి ప్రాధాన్యత క్రమంలో ఇవ్వబోతున్నామన్నారు. బీఆర్ఎస్ నేతలు బందిపోటు దొంగలు. మూసి
పునర్జీవానికి అడ్డుపడే ప్రయత్నం, వాళ్ళ మెదడులో మూసి మురికి కంటే ఎక్కువ విషయం. గతంలో నిర్వాసితులను ఎలా బెదిరించారో తెలుసు. మల్లన్న సాగర్, కొండపోచమ్మ, రంగనాయక్ సాగర్ వద్ద చర్చలకు నేను సిద్ధం. సెక్యూరిటీ లేకుండా వస్తా, మీరు రండి. కేసీఆర్, నీ నియోజకవర్గానికైనా వస్తా, రచ్చబండపైన కూర్చుందాం. మూసి ఒడ్డున హరీష్, కేటీఆర్, ఈటల నివాసం ఉంటారా? మీరు 3 నెలలు ఉండగలిగితే ఈ ప్రాజెక్టును విరమించుకుంటా. మూసి పునర్జీవం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే విపక్షాలు ప్రజలను తప్పుదోవ పట్టించడమే కాకుండా బందిపోటు దొంగల్లా అడ్డుపడే ప్రయత్నం చేస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శించారు. వాళ్ళ మెదడులో మూసి ఉన్న మురికి కంటే ఎక్కువ విషయం ఉందన్నారు. గురువారం సెక్రటేరియట్లోని సీఎం మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్ పై విమర్శలు గుప్పించారు. మూసి నిర్వాసితులను ఖాళీ చేయించడంలో తాము ఎక్కడా బలవంతం పెట్టలేదని, సంప్రదింపులతోనే వారు ప్రభుత్వం ఇచ్చిన ఇండ్లకు వెళ్తున్నారని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ హయాంలో కొండపోచమ్మ, మల్లన్న సాగర్ నిర్వాసితులను ఎలా బెదిరించి పోలీసులను పెట్టించి మరీ అక్కడి నుంచి పంపారో అందరికీ తెలుసునని సీఎం గుర్తు చేశారు. ఈ విషయంపై చర్చించేందుకు మల్లన్న సాగర్, కొండపోచమ్మ, రంగనాయక్ సాగర్ వద్దకు వచ్చేందుకు నేను సిద్ధంగా ఉన్నా. సెక్యూరిటీ లేకుండా వస్తా, మీరు రండి, మాట్లాడుకుందాం. కేసీఆర్, నీ నియోజకవర్గానికి వస్తా, రచ్చబండలో కూర్చొని చర్చిద్దాం. మూసీ కోసం 141 కోట్లు కేటాయిస్తే విపక్షాలు మాత్రం 1,50,000 కోట్లని చెబుతున్నాయి. మీలా దోసుకోవడానికి ఇదేమైనా కాళేశ్వరం అనుకుంటున్నారా అని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. మూసీ పునర్జీవం కోసం ఏం చేయాలి అనే అంశంపై విపక్షాల అభిప్రాయాలు, సలహాలు, సూచనలు తీసుకునేందుకు అవసరమైతే ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశపరిచి చర్చిస్తామని చెప్పారు. మూసి పరివాహక ప్రాంతానికి చెందిన ఎంపీలు ఈటల రాజేందర్, కిషన్ రెడ్డి, ఓవైసీలను సైతం ప్రత్యేక ఆహ్వానితులుగా పిలిచి వారి సూచనలు తీసుకుంటామని సీఎం అన్నారు. గ్రూప్ 1 పైన సరైన డిసిజన్ తీసుకుంటాం. మా ప్రభుత్వంలో ఎవరికి నష్టం జరగదు. అభ్యర్థుల అనుమానాలపై ఆఫీసర్లతో మాట్లాడదాం. ఎవరు ఇబ్బంది పడకుండా చూసే బాధ్యత మాది. అభ్యర్థులతో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. మెయిన్స్ పోస్ట్ పోన్ చేయాలి, కోర్టులో కేసులుండగా ఎలా నిర్వహిస్తారు? ప్రభుత్వాన్ని ప్రశ్నించిన గ్రూప్ 1 అభ్యర్థులు. గ్రూప్ 1 విషయంలో సరైన డిసిజన్ తీసుకుంటామని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. విద్యార్థులు, అభ్యర్థుల అనుమానాలపై ఆఫీసర్లతో మాట్లాడుతానని పేర్కొన్నారు. గురువారం ఆయన గాంధీ భవన్లో అభ్యర్థులతో భేటీ అయ్యారు. అనంతరం మాట్లాడుతూ పరీక్షలు వాయిదా వేయాలని అభ్యర్థులు అడగడం లేదని, కేవలం రీషెడ్యూల్ చేయాలని కోరుకుంటున్నారని తెలిపారు. జీవో 55 అమలు చేయాలని వారి నుంచి డిమాండ్ ఉందని, కోర్టు డైరెక్షన్ తర్వాత ఎగ్జామ్ నిర్వహించాలని కోరుతున్నారని తెలిపారు. వారు చెప్పిన వివరాలన్నీ అధికారులకు పంపిస్తామని, ప్రభుత్వంలో ఎవరికీ నష్టం జరగదని మహేష్ కుమార్ గౌడ్ హామీనిచ్చారు. పేదలు, అణగారిన వర్గాల అభ్యున్నతికి ఎన్డీఏ 10,954 పోస్టులు. గ్రామ రెవెన్యూ వ్యవస్థకు సర్కార్ ముందడుగు. పోస్టుల భర్తీకి రెవెన్యూ నుంచి ప్రభుత్వానికి ప్రపోజల్స్. ఆర్ఓఆర్ యాక్టుతో పాటే ఆమోదం. ఆ తర్వాత నియామకపు పద్ధతులు. క్వాలిఫైడ్ వైపే రాష్ట్ర ప్రభుత్వం మొగ్గు. మిగిలిన పోస్టులు టీజీపీఎస్పీ ద్వారా భర్తీ. వీఆర్ఓ కాకుండా పరిశీలనలో 10 పేర్లు. గ్రామ రెవెన్యూ వ్యవస్థను రూపొందించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది. ఈ మేరకు ఊరికొకరు ఎంప్లాయీ ఉండాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా 10,954 పోస్టులు మంజూరు చేయాలని రెవెన్యూ శాఖ నుంచి ప్రభుత్వానికి ప్రపోజల్ వెళ్లాయి. అయితే ఉద్యోగులను ఏ పేరుతో నియమిస్తారన్నది ఇంకా స్పష్టత రాలేదని, వీఆర్ఓ కాకుండా ప్రభుత్వం వద్ద పరిశీలనలో 10 పేర్లు ఉన్నట్లు తెలిసింది. గతంలో మాదిరిగా విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ల ఏర్పాటయ్యే అవకాశం ఉన్నది. ఈ పోస్టులు గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 విధానంలో ఉంటాయని తెలుస్తున్నది. జూనియర్ అసిస్టెంట్, రికార్డ్ అసిస్టెంట్ ఇలా ఏ క్యాడర్తో సమానమన్న దానిపై ప్రభుత్వం డెసిజన్ తీసుకోవాల్సింది. కేటీఆర్ మమ్మల్ని నట్టేట ముంచిండు, డబుల్ ఇండ్ల ఆశ చూపి భూములు లాక్కున్నాడు, ఇప్పుడు వేరే వాళ్లకు ఇండ్లు అప్పగించిండ్రు, న్యాయం చేయాలని సిరిసిల్లలో దళితుల ఆందోళన. ఎమ్మెల్యే కేటీఆర్ తమను నట్టేంట ముంచాడని సిరిసిల్లలో అంబేద్కర్ నగర్ చెందిన దళితులు గురువారం ఆందోళన చేశారు. 50 ఏళ్ల క్రితం అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇంద్రమ్మ ఇండ్ల కోసం తమకు
సుమారు 10 ఎకరాల భూమి ఇచ్చిందని, డబుల్ బెడ్రూమ్ ఇండ్ల ఆశ చూపి లాక్కున్నాడని ఆరోపించారు. ఆ స్థలంలో నిర్మించిన ఇండ్లు వేరే వాళ్లకు అప్పగించి తమను మోసం చేశారన్నారు. 23న కేబినెట్ భేటీ, మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ పై డిస్కస్, స్పోర్ట్స్ యూనివర్సిటీ, హైడ్రా, ఆర్ఓఆర్ ఆర్డినెన్స్లు, ఇంద్రమ్మ ఇండ్ల నిర్మాణం కమిటీలపై చర్చ, పంచాయతీరాజ్ శాఖలో 350 పోస్టుల భర్తీ, ములుగు, పెద్దపల్లి కేంద్రాలకు బస్సు డిపోలు, ఏటూరు నాగారం రెవెన్యూ డివిజన్ కేంద్రం ఏర్పాటుపై చర్చ. వారంలో పెండింగ్ బకాయిలు రిలీజ్, ప్రైవేట్ డిగ్రీ, పీజీ కాలేజీల మేనేజ్మెంట్లకు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శుల హామీ, బంద్ విరమించిన యాజమాన్యాలు. ఫీజు రియంబర్మెంట్ బకాయిలు వారం రోజుల్లో విడుదల చేసేలా చర్యలు తీసుకుంటామని విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్ర వెంకటేశం హామీ ఇచ్చారు. గురువారం సచివాలయంలో మాజీ ఎంపీ ఆర్ కృష్ణయ్యతో కలిసి తెలంగాణ ప్రైవేట్ డిగ్రీ, పీజీ కాలేజీల మేనేజ్మెంట్ అసోసియేషన్ టీపీడీఎంఏ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శుల బొజ్జ సూర్యనారాయణ రెడ్డి, యాద రామకృష్ణ తదితరులు బుర్ర వెంకటేశంతో భేటీ అయ్యారు. మేనేజ్మెంట్లకు ఉన్న సమస్యలను వివరించారు. రాష్ట్రంలో 3 ఏళ్ల నుంచి ఫీజు రియంబర్మెంట్ బకాయిలు పెండింగ్లో ఉన్నాయని చెప్పారు. దీంతో కాలేజీల నిర్వహణ సిబ్బందికి జీతాలు చెల్లించడం ఇబ్బందికరంగా మారిందని తెలిపారు. గత్యంతరం లేని పరిస్థితుల్లోనే బంద్ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. దీంతో బుర్ర వెంకటేశం మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యా వ్యవస్థను గాడిలో పెట్టేందుకు సీఎం రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని వివరించారు. ఈ సమయంలో బంద్ నిర్వహించడం సరికాదన్నారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు విడుదలకు త్వరలోనే ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు. దీంతో బంద్ విరమిస్తున్నట్లు యాజమాన్యాల ప్రతినిధులు ప్రకటించారు. ప్రతిపక్షం 23న కేబినెట్ అది చూసినాం. సుందరీకరణ కాదు పునర్జీవం, మూసి మురికి నుంచి పేదలకు విముక్తి. ముదురుతున్న గ్రూప్ 1 వివాదం, పరీక్షలు వాయిదా వేయాలంటున్న అభ్యర్థులు. పకడ్బందీగా గ్రూప్ 1 మెయిన్స్. దేశ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం. పేదలు, అణగారిన వర్గాలకు సాధికారత, పాలన ద్వారా సమస్యలను పరిష్కరించాలి. ప్రజా అనుకూల పాలన మీద దృష్టి పెట్టాలి. ఎన్డీఏ సీఎంల సమావేశంలో ప్రధాని మోదీ. దేశ అభివృద్ధికి, పేదలు, అణగారిన వర్గాలకు సాధికారత కల్పించేందుకు కట్టుబడి ఉన్నామని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. హర్యానా రాజధాని చండీగఢ్లో గురువారం జరిగిన ఎన్డీఏ ముఖ్యమంత్రుల సమావేశంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఈ సమావేశానికి కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, అమిత్ షా, రాజ్నాథ్ సింగ్ సహా 17 రాష్ట్రాల సీఎంలు, 18 మంది డిప్యూటీ సీఎంలు, హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ నుంచి సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. అనంతరం మోడీ మాట్లాడుతూ పాలన ద్వారా ప్రజల సమస్యలను పరిష్కరించాలని పేర్కొన్నారు. ప్రజల అనుకూల పాలనపై దృష్టి పెట్టాలని సూచించారు. సమావేశంలో 6 తీర్మానాలపై చర్చించి ఆమోదించారు. హర్యానాలో పార్టీ విజయంపై మొదటి తీర్మానాన్ని మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే ప్రతిపాదించారు. ప్రధానమంత్రి మోదీకి రైతులు, యువకులు, క్రీడల మద్దతు లభించిందని, 2025లో సంవిధాన్ కా అమృత్ మహోత్సవం జరుపుకునేందుకు ఇది దోహదపడుతుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. మహారాష్ట్ర డీసీఎం అజిత్ పవార్ మాట్లాడుతూ మంచి ఫలితాలు సాధిస్తామని తమకు పూర్తి విశ్వాసం ఉందన్నారు. గత కొన్నేళ్లలో ఈ తరహా ఎన్డీఏ సీఎంల సమావేశంలో ఇదే తొలిసారి. వచ్చే నెలలో జరగనున్న మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికలలో బీజేపీ, దాని మిత్రపక్షాలు ప్రతిపక్ష కూటమిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నందున అధికార కూటమి తన ప్రత్యర్థులపై అభియోగం మోపడానికి హర్యానా విజయం నుండి ఊపందుకోవాలని చూస్తుంది.